Hello everyone, this is Niranjan, Faculty of English Language. Warmly welcome to our new YouTube channel, English Easy Bodhan. ఈ ఛానల్ నందు ఉపాధ్యాయులకు విద్యార్థులకు పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులకు మరియు డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా ఈ యొక్క ఛానల్ నందు గ్రామర్ అనేది తెలియజేయడం జరుగుతుంది. కూలంకషంగా క్లుప్తంగా వివరంగా వివరించడం జరుగుతుంది. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నందు మొట్టమొదటి టాపిక్గా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ తీసుకోవడం జరిగింది. సో ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ ఇవన్నీ కూడా ఈ యొక్క టాపిక్స్ నేర్చుకుంటే మనకి ఈజీగా అర్థమవుతాయి, ఈజీగా చేయగలుగుతారు. ఈ యొక్క టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఈ యొక్క ఎపిసోడ్ నందు ఈ యొక్క టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మీకు దీని గురించి వివరణ మరియు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మరియు టెక్స్ట్ బుక్స్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ పేపర్స్ యొక్క క్లిప్పింగ్స్ అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. వాటన్నిటిని కూడా వివరంగా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టాపిక్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదో ఒక సెషన్లో ఖచ్చితంగా ఈ యొక్క టాపిక్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు చాలా వరకు ఈ యొక్క టాపిక్ నుంచి 1 మార్క్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. అందువల్ల ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ముందుగా సెంటెన్స్ అంటే ఏంటి తెలుసుకోవాలి. సెంటెన్స్ అంటే ఏంటి? అర్థవంతమైన పదాల అమరికనే వాక్యం అంటారు లేదా సెంటెన్స్ అంటారు. అంటే ఏంటి? సెంటెన్స్లో ఈ యొక్క పదాలన్నీ కూడా ఒక ఆర్డర్లో ఒక క్రమ పద్ధతిలో పెట్టడం వల్ల మనకు ఒక మీనింగ్ఫుల్ అనేది ఒక అర్థవంతమైనటువంటి వాక్యం ఏర్పడుతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. సో హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, అతను క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. ఇవన్నీ పదాలన్నింటినీ కూడా మనం ఏం చేసాం, ఒక ఆర్డర్లో పెట్టినందుకు మనకు మీనింగ్ అనేది అర్థమైంది. అదే జిగ్జాగ్గా ఉంటే ఏది అర్థం కాదు. అందుకోసం మనం అన్నింటినీ కూడా ఈ పదాలన్నింటినీ కూడా ఒక అర్థవంతమైన రీతిలో ఆర్డర్లో పెట్టాలి. ఇది సెంటెన్స్ అంటే ఏంటి. ఇందులో సెంటెన్సెస్ అనేవి ఎన్ని రకాలు? 5 రకాలు. సో డిక్లరేటివ్ సెంటెన్సెస్, సెకండ్ వన్ ఇంటరాగేటివ్, థర్డ్ వన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అండ్ ఫిఫ్త్ వన్ ఆప్టేటివ్ సెంటెన్సెస్. చాలా వరకు మనం 4 సెంటెన్సెస్ చదువుతూ ఉంటాము. సో ఈ ఆప్టేటివ్ సెంటెన్స్ అనేది కూడా ఇప్పుడు కాలంలో ఈ యొక్క జనరేషన్లో పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్గా మారింది. అది ఏంటి, అసలు ఎందుకు ఇలా వచ్చింది అనేది కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ టైప్ డిక్లరేటివ్ సెంటెన్సెస్. సో ఈ డిక్లరేటివ్ సెంటెన్సెస్నే అసెర్టివ్ సెంటెన్సెస్ అంటారు, అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటారు లేదా స్టేట్మెంట్ అంటారు. స్టేట్మెంట్ అని ఎందుకు రాశారంటే ఒక్కోసారి అడగచ్చు, అందుకోసం అని చెప్పి స్టేట్మెంట్ రాసాము స్టేట్మెంట్ అనేది. కానీ మెయిన్లీ డిక్లరేటివ్ సెంటెన్సెస్నే అసెర్టివ్ సెంటెన్సెస్ అంటారు, అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటారు. సో అసలు దీని యొక్క రూల్స్ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలాంటి రూల్స్ మనం పాటించాలి? సో నంబర్ 1, ఈ సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో ప్రారంభమవుతుంది. సబ్జెక్ట్తో ప్రారంభమయ్యే సెంటెన్సెస్ అన్నింటినీ కూడా ఏమని పిలుస్తారు? డిక్లరేటివ్ సెంటెన్సెస్ అని అంటారు. నెక్స్ట్ సెకండ్ రూల్, ఇక్కడ చూడండి, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది ఈ సెంటెన్స్. అంటే ఈ యొక్క సెంటెన్స్లో మొదట ఏమొస్తుంది? సబ్జెక్ట్ వస్తుంది. ఎండ్ చివర ఏమొస్తుంది? ఫుల్ స్టాప్ వస్తుంది. సో థర్డ్ రూల్, సబ్జెక్ట్లో మొదటి అక్షరం ఎప్పుడు కూడా ఏ లెటర్ ఉండాలి? క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఇది కూడా ఈ రూల్స్ అనేటివి టేక్ ఈజీగా తీసుకోకూడదు. ఈ రూల్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఈ రూల్స్ అనేటివి మీరు నేర్చుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీగా ఉంటుందని నేను తెలుగు మరియు ఇంగ్లీష్ ఇద్దరు అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క టాపిక్ రూపొందించడం జరిగింది. సో ఫోర్త్ వన్, ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకు. సో క్వశ్చన్ అడగవచ్చు, విచ్ సెంటెన్స్ గివ్ ఇన్ఫర్మేషన్ అని. సో డిక్లరేటివా, ఇంటరాగేటివా, ఇంపరేటివ్ సెంటెన్సెస్సా, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్సా? అప్పుడు ఏమంటుంది ఆన్సరు? డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఎందుకు? ఇన్ఫర్మేషన్ ఇచ్చే సెంటెన్స్ ఏది అంటే కన్నా సో డిక్లరేటివ్ సెంటెన్స్ అని. సో నెక్స్ట్ వన్, ఫిఫ్త్ రూల్, ఫ్యాక్ట్స్ కూడా అసెర్టివ్ సెంటెన్సెస్ అవుతాయి. ఫ్యాక్ట్స్ అన్నీ కూడా అసెర్టివ్ సెంటెన్సెస్ అవుతాయి. ఫ్యాక్ట్ అంటే ఏంటి? నిజం ఏంటి? ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పును ఉదయిస్తాడు. ఇది ఫ్యాక్టే కదా. ఫ్యాక్ట్ కాబట్టి ఏమవుతుంది? డిక్లరేటివ్ సెంటెన్సెస్ లేదా అసెర్టివ్ సెంటెన్స్ లేదా అఫర్మేటివ్ సెంటెన్సెస్. ఖచ్చితంగా ఈ యొక్క 3 యొక్క మారు పేర్లు గ్యారంటీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డిక్లరేటివ్ ఒక్కటి నేర్చుకొని పోయి ఉంటాం, క్వశ్చన్లో అసెర్టివ్ సెంటెన్స్ అని ఇచ్చింటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? డిక్లరేటివే కదా, ఇక్కడ అసెర్టివ్ అని ఇచ్చాడు ఏంటి అని ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాని యొక్క మారు పేర్లు కూడా మనం తెలుసుకోవాలి. సో డిక్లరేటివ్ సెంటెన్సెస్ అన్నా, అసెర్టివ్ సెంటెన్సెస్ అన్నా, అఫర్మేటివ్ సెంటెన్సెస్ అన్నా కూడా ఒక్కటే. సో ఇది ఇది ఒక ఫ్యాక్ట్, ఇది ఒక రూల్. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, టెల్ సంథింగ్. ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తుంది కదా. సో అందువలన నెక్స్ట్ వన్, ఇది వెరీ ఇంపార్టెంట్ రూల్ వచ్చేసరికి 7. ఇది క్వశ్చన్ వచ్చింది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో.
ఏంటి చూడండి, ఇది 2 రకాలు. ఇది అంటే ఏంటివి? డిక్లరేటివ్ సెంటెన్సెస్ 2 రకాలు. ఏంటివి? పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ సెంటెన్సెస్లో నో కానీ నాట్ కానీ ఉండవు, సింపుల్ అంతే. నెక్స్ట్ వన్, నెగిటివ్ సెంటెన్సెస్లో నో కానీ నాట్ కానీ ఉంటాయి. సో ఈజీగా సెంటెన్స్లో నో కానీ నాట్ కానీ ఉండిందంటే అది ఏ సెంటెన్సు? నెగిటివ్ డిక్లరేటివ్ సెంటెన్స్. అదే దాంట్లో నో కానీ నాట్ కానీ లేదన్నప్పుడు ఆ సెంటెన్స్ సబ్జెక్ట్తో మొదలయ్యి నెక్స్ట్ ఫుల్ స్టాప్తో ఎండ్ అయి ఉండాలి, సబ్జెక్ట్ క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి, ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉండాలి. అది ఏమవుతుంది? ఖచ్చితంగా పాజిటివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో ఒకవేళ నో కానీ నాట్ కానీ ఉంటే నెగటివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది, లేదా నెగిటివ్ అసెర్టివ్ సెంటెన్స్ అవుతుంది, లేదా నెగిటివ్ అఫర్మేటివ్ సెంటెన్సెస్ అవుతుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ కూడా వచ్చింది ప్రీవియస్లో, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరిలో ఉంటుంది. సో దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది. సార్ సబ్జెక్ట్ అంటున్నారు, అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి? సో ఇక్కడ మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఒక బాక్స్ ఉంది. సబ్జెక్ట్ అంటే ఏంటి? కర్త, పని చేసేవాడిని సబ్జెక్ట్ అంటారు. సబ్జెక్టులో ఏమేమి వస్తాయి? సబ్జెక్ట్గా ఏమేమి వస్తాయి? నౌన్ రావచ్చు, ప్రొనౌన్ రావచ్చు, నౌన్ ఫ్రేజ్ రావచ్చు, జెరండ్ ఫ్రేజ్ రావచ్చు, లేదా నౌన్ క్లాస్ కావచ్చు. ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకోవడానికి ఈ టాపిక్ కాదు కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పేటప్పుడు క్లియర్గా క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. అది సో నౌన్ అంటే ఏంటి, పేర్లు అంటే. సో ఈ రూల్ చూడండి, ఇవి 2 రకాలు, పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ అని చెప్పాము. సో ఎగ్జాంపుల్ చూడండి ఎలా ఉంది. ఐ యామ్ ఈటింగ్, ఇందులో నో కానీ నాట్ కానీ లేదు కదా, సో అందుకోసం ఇదేమవుతుంది? పాజిటివ్ సెంటెన్స్. ఐ యామ్ నాట్ ఈటింగ్, సో ఇదేమవుతుంది? నో నాట్ అనేది ఉంది కాబట్టి నెగిటివ్ సెంటెన్స్, అంతే సింపుల్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఐ టీచ్ ఇంగ్లీష్, ఇది పాజిటివ్ సెంటెన్స్, ఎందుకంటే నో లేదు నాట్ లేదు. కానీ ఇక్కడ చూడండి ఐ డోంట్ టీచ్ ఇంగ్లీష్, ఎక్కడి నుంచి వచ్చిందబ్బా డోంట్ అని ఆలోచిస్తే ఇక్కడ చూడండి ఎప్పటికి కూడా సబ్జెక్ట్కి వర్బుకి మధ్య డూ కానీ డజ్ కానీ డిడ్ కానీ ఉన్నట్లు ఊహించుకోవాలి. ఖచ్చితంగా మనం ఊహించుకుంటే అప్పుడు ఒకసారి ఇక ఐ డోంట్ టీచ్ ఇంగ్లీష్, ఇక్కడ చూడండి డోంట్ అనేది ఉంది కదా, నాట్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది? నాట్ ఉంటే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇది ఒక చిన్న టాపిక్. ఇది కూడా సబ్జెక్టు పక్కన మరియు సబ్జెక్టు వర్బ్ మధ్యలో ఖచ్చితంగా డూ కానీ డజ్ కానీ డిడ్ కానీ ఉన్నట్లు ఊహించుకోవాలి. డిడ్ అనేది ఎప్పుడు వస్తుంది? పాస్ట్ టెన్స్లో. డూ డజ్ అనేది ఎప్పుడు వస్తుంది? ప్రజెంట్ టెన్స్లో. మరి డూ పెట్టాలన్నా డజ్ పెట్టాలన్నా అంటే ప్లూరల్కి ఏమో డూ పెట్టాలి, సింగులర్కి ఏమో డజ్ పెట్టాలి, అంతే సింపుల్ చెప్పాలంటే. నెక్స్ట్ వన్, ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్, ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్. కింద ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయండి. స్టేట్మెంట్ అంటే నేను చెప్పినాను, డిక్లరేటివ్ సెంటెన్స్ కావచ్చు, లేదా అసెర్టివ్ సెంటెన్స్ కావచ్చు, అఫర్మేటివ్ సెంటెన్సెస్ కావచ్చు. సో ఇక్కడ చూడండి ఐ యామ్ ఈటింగ్, ఇది తప్పు. కారణం ఏంటి? ఐ అనేది ఖచ్చితంగా సబ్జెక్ట్ అనేది ఏ రూపంలో ఉండాలి? క్యాపిటల్ లెటర్ ఉండాలి, లేదు ఇక్కడ. నెక్స్ట్ ఐ యామ్ ఈటింగ్, ఇక్కడ ఎండ్ ఏదేదో కావాలి? ఫుల్ స్టాప్తో కావాలి. ఫుల్ స్టాప్ ఉందా? లేదు, కాబట్టి అది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కావాలి. యామ్ ఐ ఈటింగ్, లాస్ట్లో చివరిలో ఏముంది? క్వశ్చన్ మార్క్ ఉంది, కాబట్టి అది కూడా డిక్లరేటివ్ సెంటెన్స్ కాదు. లాస్ట్ వన్ చూడండి ఐ యామ్ ఈటింగ్ ఫుల్ స్టాప్. సో మన రూల్స్ ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి. సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. సబ్జెక్ట్లో యాక్చువల్ సబ్జెక్ట్ ఇక్కడ ఏమంటే ఐ వచ్చింది, హీ వచ్చింది అనుకోండి, హీలో ఏమవుతుంది? హెచ్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఒకవేళ ఊ వచ్చింది అనుకోండి, డబ్ల్యూ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. డే వచ్చింది అనుకోండి, టీ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. సో ఇక్కడ ఏమైందంటే ఐ ఒకటే లెటర్ ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా ఏం పెట్టాలి? ఐ సబ్జెక్ట్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. నెక్స్ట్ వన్ లాస్ట్లో ఏమొచ్చింది? ఫుల్ స్టాప్ వచ్చింది. సో ఇది డిక్లరేటివ్ సెంటెన్స్ అని గుర్తించుకోవడానికి కావాల్సిన రూల్స్ అన్ని కూడా అప్లై చేస్తే మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఆన్సర్ ఏమవుతుంది? డి. నెక్స్ట్ వన్, చూజ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ సెంటెన్సెస్ రావాలి, బై మిస్టేక్ రాయలేదు. విచ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ అసెర్టివ్ సెంటెన్సెస్. చూడండి ఇక్కడ ఏంటంటే ఏంటి క్వశ్చన్ బాగా చదవండి. నాట్ అని ఉంది ఇక్కడ. క్యారెక్టరిస్టిక్ అంటే లక్షణం. అసెర్టివ్ సెంటెన్స్ యొక్క లక్షణం కానిది ఏంటి అడిగినాడు. ఇక్కడ నాట్ అనేది మనం కరెక్ట్గా గుర్తించాలి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు? డైరెక్ట్గా అసెర్టివ్ సెంటెన్సెస్ యొక్క క్యారెక్టర్స్ అని సో అదేనేమో అనుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతారు. కానీ మనం అక్కడ గుర్తించాల్సింది నాట్ ఉంది. సో ఇక్కడ చూడండి, సెంటెన్స్ స్టార్ట్ విత్ సబ్జెక్ట్. సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది కదా సబ్జెక్ట్ తోటే, కాబట్టి అది కరెక్ట్ స్టేట్మెంట్. నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ అన్నాడు. లక్షణం కానిది ఏంటి అని అడిగినాడు. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, అది డిక్లరేటివ్ సెంటెన్స్ యొక్క రూల్ అది. నెక్స్ట్ వన్, సెంటెన్స్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్. సెంటెన్స్ అనేది చివరిలో ఏ విధంగా ఉంటుంది? ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది, ఖచ్చితంగా కదా, అది కూడా క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అసెర్టివ్ సెంటెన్స్. నెంబర్ 3, సబ్జెక్ట్ స్టార్ట్ విత్ స్మాల్ లెటర్.
సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినారంటే కనుక సబ్జెక్ట్ స్టార్ట్ విత్ స్మాల్ లెటర్. సో ఇక్కడ మనకు తెలిసిపోయింది సబ్జెక్ట్ అనేది మనం ఏ లెటర్తో స్టార్ట్ కావాలన్నాను, క్యాప్ లెటర్తో కావాలన్నాను, కానీ ఇక్కడ ఏమిచ్చాడు స్మాల్ లెటర్. సో అదే దాని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, అది సి అవుతుంది. సో సెంటెన్స్ గివ్ ఇన్ఫర్మేషన్, మనం లాస్ట్ వరకు చదవాలి, చదివితేనే మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఉంది కదా అది కాకపోవచ్చేమో. సెంటెన్స్ గివ్స్ ఇన్ఫర్మేషన్, ఖచ్చితంగా సెంటెన్స్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుందని మీకు ఆల్రెడీ రూల్స్లో చెప్పాను. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ సి అవుతుంది. సో ఇది డిక్లరేటివ్ సెంటెన్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్, రూల్స్ మరియు క్వశ్చన్స్ మరియు ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చేటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా చివరిలో ఇవ్వడం జరిగింది, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి, షీ గాట్ ఏ జాబ్. సో సబ్జెక్ట్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, చివరిలో ఫుల్ స్టాప్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వన్, ఐ షల్ గో టు ముంబై టుమారో. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఇది ఒక స్టేట్మెంట్, నా యొక్క దేశం ఇండియా. నెక్స్ట్ వన్, దే ఆర్ నాట్ సింగర్స్, వాళ్ళు సింగర్స్ కాదు. ఐ డిడ్ నాట్ ఆస్క్ యూ, ఇది పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా, అందుకోసమే స్పెసిఫిక్ ఇక్కడ రాశాను చూడండి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా డూ కానీ డజ్ కానీ డిడ్ కానీ వచ్చిందంటే దాని తర్వాత వచ్చేటువంటి వర్బ్ ఖచ్చితంగా ఏ రూపంలో ఉండాలి, V1 రూపంలో ఉండాలి. ఇవి ఖచ్చితంగా కొన్ని రూల్స్ ఉన్నాయి, ఇవి షార్ట్స్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది, ఖచ్చితంగా ఫాలో కండి. నెక్స్ట్ వన్, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, ఇది ఒక ప్రావర్బ్ అయినప్పటికీ ఇది అసెర్టివ్ సెంటెన్స్. మనం గుర్తుంచుకోవాల్సినవి కొన్ని ప్రావర్బ్స్ కూడా ఖచ్చితంగా అసెర్టివ్ సెంటెన్సెస్ అవుతాయి. నెక్స్ట్ వన్, మ్యాన్ ఈజ్ మోర్టల్, ఇది ఒక స్టేట్మెంట్ లాంటిది, ఫ్యాక్ట్. సో అది కూడా ఫ్యాక్ట్ కాబట్టి ఏమవుతుంది అసెర్టివ్ సెంటెన్స్. రూల్స్ కూడా అప్లై చేసుకోవాలి, సబ్జెక్ట్ ఉందా, ఉంది. నెక్స్ట్ వన్, లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంది. నెక్స్ట్ వన్, ఏ పిక్చర్ స్పీక్స్ 1000 words, ఇది కూడా ఒక ప్రాబ్లం. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఇది మీకు ఒక చిన్నగా ఒక టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఎంపటిక్ సెంటెన్సెస్, ఇది సపరేట్గా ఒక వీడియో చేయడం జరుగుతుంది దాని గురించి. మోస్ట్లీ ఇది అందరికీ ఈజీగానే అర్థమవుతుంది, కాకపోతే ఇప్పుడు చెప్తే ఈ సెంటెన్సెస్లో కన్ఫ్యూజన్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి సపరేట్గా దాన్ని వేరే వీడియోలో చెప్తాను. నెక్స్ట్ పాజిటివ్ సెంటెన్సెస్లో నో కానీ నాట్ కానీ లేదు, స్టేట్మెంట్ మనం బాగా ఐడెంటిఫై చేయాలి. సబ్జెక్ట్ ఉంది, ఫుల్ స్టాప్ ఉంది, సో సబ్జెక్ట్లో క్యాపిటల్ లెటర్ ఉంది కాబట్టి ఇవన్నీ ఐడెంటిఫై చేసుకుంటే రూల్స్ వెళ్ళిపోవచ్చు. నెగిటివ్ సెంటెన్స్లో నాట్ ఉంది, నాట్ 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 నాట్, సో ఖచ్చితంగా అదేమవుతుంది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ వన్, సో ఇదంతా కూడా డిక్లరేటివ్ సెంటెన్సెస్ సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఇంటిరాగేటివ్ సెంటెన్సెస్. సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ ఇంటిరాగేటివ్ సెంటెన్సెస్. పేరులోనే ఉంది ఇంటిరాగేటివ్, ఇంటిరాగేషన్ చేయడం, ప్రశ్నించడం. పోలీసులు దొంగలను అడుగుతారు కదా, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం తీసుకుని వెళ్ళావు, ఎక్కడ అమ్మావు అని, అలాగే ఇది కూడా ఇంటిరాగేషన్ అనమాట. సో ఎలా ఉంది ఇక్కడ చూడండి రూల్స్. ఇంటిరాగేటివ్ సెంటెన్సెస్ యొక్క రూల్స్ తెలుసుకోవాలి ఫస్ట్. సో ప్రశ్నలన్నీ కూడా ఇంటిరాగేటివ్ సెంటెన్సెస్, క్వశ్చన్ మార్క్ కనపడిందంటే అది సెంటెన్స్ ఏది, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, ఇంకా నో డౌట్ ఖచ్చితంగా అది ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. కాకపోతే అక్కడ గుర్తించాల్సింది మీరు బాగా ఇవి క్వశ్చన్ మార్క్ చూడాలి. నెక్స్ట్ వన్, ఈ సెంటెన్సెస్ చివర క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. సో ఇందాకే చెప్పాను కదా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి కాబట్టి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. దీస్ సెంటెన్సెస్ ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కూడా కొంచెం అర్థం కావాలి కాబట్టి తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు కూడా పొందుపరచడం జరిగింది. ఇంగ్లీష్ను ఒక బాక్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, మూడో రూల్. ఇవి రెండు రకాల క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది బాగా అబ్జర్వ్ చేయాలి. ఇదే మెయిన్. క్వశ్చన్ మార్క్తో ఉంటే అవి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని అందరూ ఐడెంటిఫై చేస్తారు, కాకపోతే ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేటివి రెండు రకాలు. WH వర్డ్ క్వశ్చన్స్, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. సో ఇక్కడ క్వశ్చన్స్ అన్నా అంటే సెంటెన్సెస్ అని. WH వర్డ్ క్వశ్చన్స్. WH వర్డ్స్ అంటే ఏంటి? WH వర్డ్స్ అంటే హూ ఎవరు, వై ఎందుకు, వాట్ ఏమిటి, వెన్ ఎప్పుడు, హూమ్ ఎవరికి, హూజ్ ఎవరిది, విచ్ ఏది, హౌ ఎలా, హౌ మచ్ ఎంత, హౌ మెనీ ఎన్ని, హౌ ఫార్, ఇవన్నీ కూడా ఏంటివి WH వర్డ్స్ కిందకే వస్తాయి. సో WH వర్డ్స్ అంటే ఇవి మనం గుర్తించాలి. WH వర్డ్స్ అంటే ఏంటివని ఆలోచించకూడదు. హూ, వై, వాట్, వేరు, వెన్, హూమ్, హూజ్, విచ్, ఇవన్నీ కూడా WH వర్డ్స్. వీటితో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ అన్నీ కూడా ఇంటిరాగేటివ్ సెంటెన్సెస్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి రూల్ నెంబర్ 1. ఇక్కడ స్ట్రక్చర్ ఇచ్చాను, ఏమో చెప్పలేము, స్ట్రక్చర్ కూడా ఇవ్వచ్చు కాబట్టి ఒకసారి ఐడెంటిఫై చేసుకోవాలి. రేపు భవిష్యత్తులో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇవన్నీ తెలుసుకునేటప్పుడు కొన్ని స్ట్రక్చర్స్ మనం ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటాయి, అవన్నీ నేర్చుకోవాలి. సో అందుకోసం ఇది ఒక స్ట్రక్చర్ ఇచ్చాడు. WH వర్డ్ వస్తుంది ఫస్ట్, తర్వాత HV అంటే హెల్పింగ్ వర్బ్ అని అర్థం, తర్వాత ఏమొస్తుంది సబ్జెక్ట్,
తర్వాత ఏమొస్తుంది ఎంవి అంటే మెయిన్ వర్బ్ అని అర్థం. తర్వాత ఏమొస్తుంది ఆబ్జెక్ట్. లాస్ట్లో చివరిలో ఖచ్చితంగా ఏముండాలి క్వశ్చన్ మార్క్. అట్లా ఉంటేనే అది ఏమవుతుంది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని మనకు ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్తో సెంటెన్స్ మొదలవుతుంది అయిపోయింది. తర్వాత ఇక్కడ చూడండి డబ్ల్యూహెచ్ వర్డ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ వాక్యం చివర ఏముంటుంది ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఇది కూడా డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్ సంబంధించి సెంటెన్సెస్ కాబట్టి ఫస్ట్ రూల్ డబ్ల్యూహెచ్ వర్డ్స్తో స్టార్ట్ అవుతుంది, చివరిలో ఏముంటుంది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఈజ్ యువర్ నేమ్, హూ ఆర్ యూ, వేర్ ఈజ్ యువర్ స్కూల్, హౌ ఓల్డ్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ గోయింగ్. ఇవన్నీ కూడా స్టార్టింగ్ వేర్తో స్టార్ట్ అయ్యాయి, డబ్ల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ అయ్యాయి, చివర ఖచ్చితంగా ఏముంది క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇవన్నీ కూడా ఈ బాక్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే ఏంటి అని తెలుసుకోవాల్సినది. నెక్స్ట్ వన్ రెండో టైప్. దీంట్లో రెండో టైప్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్లో రెండో టైపు ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ సెంటెన్సెస్ అని, లేదా దీన్నే ఏమని అంటారంటే ఆర్డినరీ క్వశ్చన్స్ అంటారు. దీన్ని ఏమంటారు ఆర్డినరీ క్వశ్చన్స్ అంటారు. ఎందుకు ఆర్డినరీ క్వశ్చన్స్ అంటున్నామంటే ఇది ఒకే ఒక పదంలోనే ఆన్సర్ ఇస్తాం. ఎస్ ఆర్ నో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అదే డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్ అయితే అయినా వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈజ్ నిరంజన్ అని చెప్తాం. అదే ఇక్కడైతే అయినా జస్ట్ సింపుల్ వర్డ్తో ఒకే ఒక పదంతో చెప్పినట్టు ఎస్ ఆర్ నో, నువ్వు తిన్నావా లేదా, ఎస్ ఆర్ నో ఎస్, లేదా నో అయితే నో. అంటే సింపుల్ స్టేట్మెంట్ ఒక్కటే ఒక పదంతో చెప్తాం కాబట్టి వీటిని ఏమన్నారంటే ఆర్డినరీ క్వశ్చన్స్ అంటారు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్సా సెంటెన్సెస్సా లేకపోతే ఆర్డినరీ క్వశ్చన్సా అనేది అది కూడా అడగచ్చు. నెక్స్ట్ వన్ దీని యొక్క స్ట్రక్చర్. అసలు హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి? హెచ్వి అంటే సార్ మీరు హెల్పింగ్ వర్బ్స్ అన్నారు, హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్స్ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి, సెకండరీ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. సో ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ను మళ్ళీ టైప్స్ ఉన్నాయి. బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ వాటితో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. లేదా డూ ఫార్మ్స్ డూ, డజ్, డిడ్తో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ క్వశ్చన్స్ అవి. హ్యావ్ ఫార్మ్స్ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఇవన్నీ కూడా ఏంటివి అవుతాయి హెల్పింగ్ వర్బ్స్. సెకండరీ హెల్పింగ్ వర్బ్స్ అంటే చూడండి షెల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, యూజ్ టు, డేర్ టు, నీడ్ టు ఇవన్నీ కూడా ఏంటివి సెకండరీ హెల్పింగ్ వర్బ్స్. వీటితో కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఆర్ యూ గోయింగ్ స్కూల్. సో అది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ ఎట్లా గుర్తిస్తాం? హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్స్ ఏమేమి ఉన్నాయి? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, డూ, డజ్, డిడ్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, షెల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, యూజ్ టు, నీడ్, డేర్ టు, నీడ్ వీటితో ఏదైనా సరే స్టార్ట్ కావచ్చు. సో నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ డూ యూ లైక్ ఐస్ క్రీమ్ దేంతో స్టార్ట్ అయింది డూ. హ్యావ్ యూ ఎవర్ సీన్ చార్మినార్ హ్యావ్. నెక్స్ట్ వన్ హ్యాజంట్ సీ గివెన్ యువర్ పెన్. ఇక్కడ చూడండి నాట్ వచ్చింది. ఇక్కడ నాట్ వస్తే ఏమని చెప్పినాము నెగిటివ్ సెంటెన్స్. సో ఇది నెగిటివ్ ఇంటిరాగేటివ్ సెంటెన్స్. మనం గుర్తించాల్సింది ఏంటి ఇక్కడ నెగిటివ్ ఇంటిరాగేటివ్ సెంటెన్స్. ఇది వచ్చింది ఎగ్జామ్కి వచ్చినాయి ఇలాంటివి క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఈజ్ సీ కమింగ్. ఈజ్ అనేది ఏమవుతుంది హెల్పింగ్ వర్బ్. ఆర్ యూ ఏ స్టూడెంట్. ఆర్ అనేది ఏమవుతుంది హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ వన్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఫస్ట్ వన్ చూజ్ ది సెంటెన్స్ దట్ ఈజ్ యాన్ ఇంటిరాగేటివ్. కింద ఇవ్వబడినటువంటి సెంటెన్సెస్లో ఏది ఇంటిరాగేటివో కనుక్కోమన్నారు. ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఒక్కటే ఒక గుడ్డి గుర్తు ఏంటి క్వశ్చన్ మార్క్. ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అంటేనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ మార్క్ అమ్మయ్య అని డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. కానీ మిగిలిన సెంటెన్సెస్ అన్నీ కూడా బాగా చదవాలి. ఏమో చెప్పలేం. ఇలాగే రెండు సెంటెన్సెస్లో క్వశ్చన్ మార్క్ ఇచ్చిండొచ్చు. సో అప్పుడు మనం గమనించాల్సినవి ఏంటివి డబ్ల్యూహెచ్ వర్డ్స్, ఎస్ ఆర్ నో టైప్ సంబంధించి హెల్పింగ్ వర్బ్స్, ఏదన్నా మిస్టేక్స్ ఉన్నాయా అవన్నీ చూసుకొని మనం చూడాలి. క్వశ్చన్ మార్క్ కనబడితే ఖచ్చితంగా ఏమవుతుంది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది ఆన్సర్ బి. నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ఆర్డినరీ క్వశ్చన్. ఇందాక నేను చెప్పిన ఆర్డినరీ క్వశ్చన్ అంటే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ని ఆర్డినరీ స్టేట్మెంట్స్ అంటారు, ఆర్డినరీ క్వశ్చన్స్ అంటారు. సో వాట్ ఈజ్ యువర్ నేమ్. వాట్ ఈజ్ యువర్ నేమ్ దేంతో స్టార్ట్ అయింది డబ్ల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ అయింది కాబట్టి అది డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్ అవుతుంది, ఆర్డినరీ క్వశ్చన్ కాదు. హో దట్స్ ఏ గుడ్ ఐడియా. లాస్ట్లో ఏముంది చూడండి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటే ఏమవుతుంది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది కానీ ఆర్డినరీ క్వశ్చన్ కాదు. ఐ ఆమ్ కమింగ్ లాస్ట్లో ఏముంది ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ డూ యూ లైక్ మూవీస్. ఇక్కడ చూడండి దేంతో స్టార్ట్ అవుతుంది హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది ఈ యొక్క సెంటెన్స్. నెక్స్ట్ లాస్ట్తో ఏదంతా ఎండ్ అవుతుంది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇదేమవుతుంది ఇదే ఆర్డినరీ క్వశ్చన్ అవుతుంది.
సో మనం ఐడెంటిఫై చేయాల్సినదంతా కూడా ఇవి. ఆన్సర్ ఏమవుతుంది? డి. నెక్స్ట్ వన్, అక్కడికి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. నెక్స్ట్ వన్ WH వర్డ్స్తో స్టార్ట్ అయ్యేటివి ఉన్నాయి. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యేటివన్నీ కూడా ఇంటరాగేటివ్ క్వశ్చన్ సెంటెన్సెస్ అంటారు. నెక్స్ట్ వన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. అసలు ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, యూజ్ టు ఎక్స్ప్రెస్ అన్ ఆర్డర్ ఆర్ కమాండ్, రిక్వెస్ట్, అడ్వైజ్, ఇన్స్ట్రక్షన్స్ లేదా సజెషన్స్. అడ్వైజ్ అనొచ్చు, లేదా ఇన్స్ట్రక్షన్ అనొచ్చు, సజెషన్ అనొచ్చు. అలా వచ్చే వాటి అన్ని సెంటెన్సెస్ అన్నింటినీ కూడా ఏమని పిలుస్తాం మనము? ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి, ఆర్డర్ ఆర్ కమాండ్, గో దేర్, ఓపెన్ ద విండో, క్లోజ్ ద డోర్, సిట్ దేర్, ఇవన్నీ ఏంటివి? ఆర్డర్స్, కమాండ్స్. అదే ఇక్కడ చూడండి, రిక్వెస్ట్, ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్, ఇలాంటివన్నీ ప్లీజ్ అని కనబడితే ఖచ్చితంగా ఏమవుతుంది? రిక్వెస్ట్ అవుతుంది. అడ్వైజ్, ఇన్స్ట్రక్షన్స్, సజెషన్స్ అన్నీ కూడా ఈ కింద ఇవ్వనటువంటి వాటిలో లెట్తో స్టార్ట్ అయ్యేటువంటి సజెషన్. ఇక్కడ చూడండి, సెకండ్ రూల్, యూజువల్లీ బిగిన్ విత్ ప్లీజ్తో కానీ కైండ్లీ అనే వర్డ్స్తో స్టార్ట్ అయితే ఆ స్టేట్మెంట్ ఏమవుతుంది? రిక్వెస్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, వర్బ్ V1 రూపంతో లేదా డోంట్తో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ అన్నీ కూడా ఏమవుతాయి? ఆర్డినరీ స్టేట్మెంట్స్ లేదా కమాండ్స్ అవుతాయి. ఆర్డర్లు కానీ కమాండ్స్ కానీ అవుతాయి. నెక్స్ట్ వన్ లెడ్తో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ అన్నింటినీ కూడా ఏ విధంగా చూసుకోవాలా? సజెషన్ అనొచ్చు, లేదా అడ్వైజ్ అనొచ్చు, లేదా ఇన్స్ట్రక్షన్ అనొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి మీకు ఇంకా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు బాగా గమనించాల్సినవి. సో ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అని చెప్పాడు, ఇది ఏ స్టేట్మెంట్ అంటాడు, లేదా ఇది ఏ సెంటెన్స్ అంటాడు. అప్పుడు మనము ఇంపరేటివ్ సెంటెన్స్ అని అనగా, ఒకవేళ ఇంపరేటివ్ సెంటెన్స్ అన్నప్పుడు లేకున్నప్పుడు అది ఆర్డరా, రిక్వెస్టా, సజెషనా అని అడుగుతాడు. అప్పుడు మనం ఆలోచించాలి. అంతవరకు మనకి ఇచ్చినది ఏంటి? టాపిక్స్, సెంటెన్స్ యొక్క టైప్స్. కాబట్టి ఏమవుతుంది? టైపు ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అన్నప్పుడు ప్లీజ్ అని వచ్చింది. ప్లీజ్ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది? ఇది రిక్వెస్ట్ అవుతుంది. రిక్వెస్ట్ కాబట్టి ఏమవుతుంది? ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. అంతేగాని మనకు అది ఆర్డరా, రిక్వెస్టా, కమాండా, సజెషన్ అనేది ఆడ వచ్చిన క్వశ్చన్ని బేస్ తీసుకొని మీరు ఆలోచించాలి. సెంటెన్స్ అన్నప్పుడు ఇంపరేటివ్ సెంటెన్సే. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఉండదు కానీ చివరన ఏముంటుంది? ఫుల్ స్టాప్ ఉండదు. మనం ఒక విషయం గుర్తించాలి. ఫస్ట్ డిక్లరేటివ్ సెంటెన్స్లో కూడా చివరన ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యేటివన్నీ కూడా ఏమని చెప్పినాం మనం? డిక్లరేటివ్ సెంటెన్సెస్ లేదా అసర్టివ్ సెంటెన్సెస్ అన్నాం. సో ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్లో కూడా ఖచ్చితంగా ఏదాంతో ఎండ్ అవుతుంది? ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఫుల్ స్టాప్తో ఎండ్ అయినప్పుడు డిక్లరేటివ్ సెంటెన్సెస్ అనొచ్చు కదా, కానీ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి, సబ్జెక్ట్ ఉండదు. ఇంపరేటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ ఉండదు, కేవలం ఏముంటుంది? ఫుల్ స్టాప్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఏంటివి? ఆర్డర్స్. చూడండి, ఓపెన్ ద డోర్, ఆర్డర్, కమాండ్. నెక్స్ట్ వన్, ఈ వాక్యం చివరన ఫుల్ స్టాప్ ఉంటుందని ఇందాకనే చెప్పినాము. నెక్స్ట్ ఒక్కసారి ఏవేవి పదాల్లో మళ్ళీ ఒకసారి సెంటెన్సెస్ అన్నింటిని గుర్తించడానికి ఒకసారి ఎగ్జాంపుల్స్ వచ్చినాం మనం. ఆర్డర్స్ ఏంటివి, కమాండ్స్ అంటే ఏంటివి అని. ఇక్కడ చూడండి, ఆర్డర్స్, కమాండ్స్ వర్బ్తో స్టార్ట్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఓపెన్ ద డోర్ అని ఇందాకనే చెప్పిన. ఓపెన్ అనేది ఏమవుతుంది? అది వర్బ్ అవుతుంది. కాబట్టి ఇలాగే. నెక్స్ట్ డోంట్తో స్టార్ట్ అవుతాయి. సో సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవుతుంది? డోంట్తో కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఓపెన్ ద డోర్, కమ్ హియర్, గో దేర్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే సెంటెన్స్ యొక్క మొదట్లో ఏముంది? V1 రూపం ఉంది. V1 రూపంతో స్టార్ట్ అయినాయంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది? ఖచ్చితంగా ఆర్డర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, కమాండ్ అవుతుంది. కాబట్టి ఆర్డర్, కమాండ్ ఏ సెంటెన్స్ అవుతుంది? ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, కమ్ హియర్ V1 రూపం, గో దేర్ V1 రూపం. దీనికి సబ్జెక్ట్ ఉందా? లేదు. కానీ చివరిలో ఏదంతా ఎండ్ అయింది? ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. కానీ ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి? సబ్జెక్ట్ లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏ సెంటెన్స్ అవుతుంది? ఇంపరేటివ్ సెంటెన్స్. మనము బాగా గుర్తించాల్సినది ఆ యొక్క ఇచ్చిన సెంటెన్స్ను ఫస్ట్ క్లియర్గా చదవాలి, చదివి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాతనే మనం ఏ సెంటెన్స్ అనేది గుర్తించాలి. తొందరపడకూడదు. ఒక్కసారి మిస్టేక్ జరిగిందంటే 1 మార్క్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వన్, క్లోజ్ ద విండో. ఇది కూడా ఆర్డరే. సో డూ వాట్ ఐ సెడ్. ఇక్కడ చూడండి, ఏ సెంటెన్స్తో స్టార్ట్, ఇది ఏ వర్డ్తో స్టార్ట్ అవుతుంది? డూ. డోంట్ మేక్ నాయిస్. సార్ ఇక్కడ చూడండి, డోంట్తో స్టార్ట్ అవుతుంది. సో డోంట్తో స్టార్ట్ అయితే ఏమని చెప్పినాను? ఆర్డర్ లేదా కమాండ్ అని చెప్పినాం. నెక్స్ట్ డోంట్ ఈట్ ఇట్. తినొద్దు అది. డోంట్ కమ్, రావద్దు, ఓ ఇది ఆర్డరే కదా, కమాండ్. సార్ ప్లీజ్ ప్లీజ్ డోంట్ గో అంట, లేదు కదా. ఇది డోంట్ కమ్, ఆర్డర్ చేయడం. నెక్స్ట్ వన్, రిక్వెస్ట్స్. రిక్వెస్ట్ వచ్చేసరికి మనకు తెలిసినదే, ప్లీజ్, కైండ్లీ. ఈ పదాలు కనపడినాయంటే అదేమైతే అది రిక్వెస్ట్. కానీ ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఏది? ఇంపరేటివ్ సెంటెన్సెస్. మనం గుర్తించాల్సినది అది ఫస్ట్.
సెంటెన్స్ ఏది, మనం ఆర్డరా, రిక్వెస్టా, కమాండా, సజెషనా, ఇది కాదు మనకు ముఖ్యం. ఫస్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉండేటువంటివి ఇవి తెలుసుకోవాలి. సో ప్లీజ్ కమ్ హియర్, ప్లీజ్ అని కనపడిందంటే ఖచ్చితంగా రిక్వెస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది ఇంపరేటివ్ సెంటెన్స్. అంతే. కైండ్లీ హెల్ప్ హర్, కైండ్లీ కనపడింది కాబట్టి ఇది రిక్వెస్ట్ కాబట్టి ఏ సెంటెన్స్ ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంకా ఫుల్ స్టాప్ ఉందా, ఇవి ఉన్నాయి అనేది తర్వాత సంగతి, ఆలోచించకూడదు. ప్లీజ్ కైండ్లీ కనపడిందంటే అయిపోయా, దాన్ని ఖచ్చితంగా మనం ఏ సెంటెన్స్ అని చెప్పాలా, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనాలి. నెక్స్ట్ వన్ అడ్వైజు, సజెషను, ఇన్స్ట్రక్షన్స్. చూడండి ఇక్కడ లెట్తో ప్రారంభమయ్యే వాక్యాలు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. లెట్తో ప్రారంభం కాకపోతే ఏం సార్ అంటారు, అలా కాకపోతే ఏంటి, అవి కూడా ఉన్నాయి అడ్వైజర్స్, చూపిస్తాను చూడండి ఇక్కడ. సో లెట్తో ప్రారంభమయ్యే వాక్యాలన్నీ కూడా అడ్వైజర్స్, సజెషన్స్ లేదా ఇన్స్ట్రక్షన్స్. సో ఆ వాక్యం ఖచ్చితంగా ఏమవుతుంది, ఇంపరేటివ్ సెంటెన్సే అయ్యేది. ఇంకా నెక్స్ట్ వన్ ఒక్కసారి స్ట్రక్చర్ చూడండి. ఇది లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V1. సో లెట్ తర్వాత ఖచ్చితంగా ఏముండాలా, ఆబ్జెక్ట్ ఉండాలా. ఆబ్జెక్ట్ అనేటివి ఏంటివి, మీ, అజ్, యూ, దెమ్, హర్, హిమ్, హిట్. సో ఇక్కడ సెంటెన్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేయండి. లెట్ అస్ గో, ఏమొచ్చింది లెట్ తర్వాత ఆబ్జెక్ట్ అజ్. లెట్ మీ టీచ్, మీ. లెట్ యూ కమ్, లెట్ హిమ్ ప్లే, లెట్ అస్ రీడ్. ఇక్కడ లెట్స్ అనేది ఉంది, కాంట్రాక్షన్స్ అని ఉంది ఒక టాపిక్, షార్ట్స్లో పెడతా అవన్నీ కూడా. అవి చిన్న చిన్న టాపిక్స్ కానీ మీకు 1 మార్క్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే కన్నా 9th క్లాస్ వర్క్ బుక్లో ఫన్ ఫ్యాక్ట్ అని ఒక చిన్న బాక్స్ లాగా ఇచ్చింటాడు, అది సైడ్కి ఇచ్చింటాడు. దాంట్లో నుంచి ఒక బిట్ వచ్చింది. హీ ఈట్స్ లైక్ ఏ బర్డ్ అని ఇచ్చినాడు. హీ ఈట్స్ లైక్ ఏ బర్డ్ అంటే అతను ఎలా తింటున్నాడు, బర్డ్ లాగా తింటాడు. అంటే ఎదురు హీ ఈట్స్ స్మాల్ ఫుడ్. అది ఎక్కడుంది అంటే 9th క్లాస్ వర్క్ బుక్లో ఉంది. ఒకసారి మీరు తెరిచి చూడండి. 9th క్లాస్ వర్క్ బుక్లో ఫన్ ఫ్యాక్ట్ అని సైడ్కి ఉంటుంది, దాంట్లో ఉంది. అలాంటివన్నీ కాంట్రాక్షన్స్ ఉంటాయి కొన్ని, అవన్నీ మీకు కొన్ని చెప్తాను, అవి చూడండి, చూస్తే తెలుస్తుంది. అవన్నీ షార్ట్స్ రూపంలో ఇస్తాను. నెక్స్ట్ వన్ లెట్తో ప్రారంభం కాని సెంటెన్సెస్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లెట్తో ప్రారంభమయ్యేటివన్నీ ఏమవుతాయి, అడ్వైజర్స్ అన్నాం. అడ్వైజర్స్ అన్ని ఏ సెంటెన్స్ అన్నాం, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అన్నాం. కానీ ఇక్కడ చూడండి లెట్తో ప్రారంభం కాలే, మరి ఎలా సార్ చెప్పేది చూడండి. ఇక్కడ సెంటెన్స్ చదివి అర్థం చేసుకోవాలి. మనం అప్పుడు సెంటెన్స్ చదివి అర్థం చేసుకోవాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, నీ ఆరోగ్యం బాగా చూసుకో. ఇది ఏమవుతుంది, సజెషన్ అవుతుంది లేదా అడ్వైజ్ అవుతుంది. సో అది ఖచ్చితంగా ఏ సెంటెన్స్ అవుతుంది, ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. దీని చివరిన ఏముంది, ఫుల్ స్టాప్ ఉంది, కన్ఫ్యూజన్ కాకూడదు. ఖచ్చితంగా నేను మీకు ఏం చెప్పినాను, డిక్లరేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, దీంట్లో సబ్జెక్టు ఉండదు. నెక్స్ట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఆరోగ్యం, స్మోకింగ్, పొగ తాగడం అనేది ఆరోగ్యానికి హానికరం. మనం చెప్తున్నాం కదా, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం కదా, సూచనలు ఇస్తున్నాం, అడ్వైజ్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి అది కూడా ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, అది ఖచ్చితంగా ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. డోంట్ వేస్ట్ వాటర్, వాటర్ను వృధా చేయొద్దు. ఇది కూడా ఏంటి, సజెషన్, ఒక అడ్వైస్. సేవ్ వాటర్ అండ్ ట్రీస్, చెట్లను కాపాడండి మరియు వాటర్ని సేవ్ చేయండి. నెక్స్ట్ వన్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. తల్లిదండ్రులకు మీరు ఏం చేయాలి, గౌరవం ఇవ్వాలి అని. సో ఇక్కడ కమాండ్ రూపం అని కాదు, సో జస్ట్ యొక్క అడ్వైస్, సజెషన్స్. స్టే హోమ్, స్టే సేఫ్. సో ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ అవుతాయి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో చూడండి. చూజ్ నాట్ కరెక్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. కింద ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో ఇంపరేటివ్ సెంటెన్స్లో నాట్ కరెక్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ అన్నాడు. ఏది కరెక్ట్ లేదు, ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది సరైనది కాదు, గుర్తించండి. సో లెటస్ గో కరెక్టే, అది ఫుల్ స్టాప్ ఉంది, లెటర్స్ ఉంది, లెట్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి అది కరెక్ట్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సింది నాట్ అనేది మీరు చూడాలి. నెక్స్ట్ వన్ డోంట్ ఈట్ ఇట్. సో అక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ డోంట్ ఈట్ ఇట్, అది తినొద్దు, ఏమవుతుంది, ఇది ఆర్డర్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంపరేటివ్ సెంటెన్స్ అన్నీ కూడా ఆర్డర్సే, కాబట్టి అది కూడా కాదు. ప్లీజ్ కమ్ హియర్, ప్లీజ్ కమ్ హియర్, దయచేసి ఇక్కడ రా. ప్లీజ్ వచ్చింది కదా, రిక్వెస్ట్ కదా, ఇంపరేటివ్ సెంటెన్స్ కదా, కాబట్టి అది కూడా ఇంపరేటివ్ సెంటెన్సే, కరెక్టే. ఇక్కడ ఏమన్నా నాట్ కరెక్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. చివరిలో ఏం చూడండి, వాట్ ఈజ్ యువర్ నేమ్, చివరిలో ఏమొచ్చింది, క్వశ్చన్ మార్క్ వచ్చింది. క్వశ్చన్ మార్క్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, డి అవుతుంది. నాట్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి. చాలామంది మిస్టేక్ చేస్తుంది ఏంటి అంటే కన్నా నాట్ అనేది కనబడకుండా డైరెక్ట్గా ఇంపరేటివ్ సెంటెన్స్ అని చూస్తున్నారు. అలా మార్క్స్ కోల్పోయినారు కొంతమంది, అది ఓవర్లుక్తో పోయింటాయి. కానీ అబ్జర్వ్ చేయాలి, మనం ఇచ్చిన క్వశ్చన్ బాగా చదవాలి ఫస్ట్. నెక్స్ట్ వన్ చూజ్ ది సెంటెన్స్ దట్ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. చూడండి ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఏవి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి,
ఏవి రిక్వెస్ట్ ఇస్తాయి? డిక్లరేటివ్ ఇస్తుందా? కాదు. ఎక్స్క్లమేటరీ ఇస్తుందా? కాదు. ఇంటరాగేటివ్ ఇస్తుందా? కాదు. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి, రిక్వెస్ట్ ఇస్తాయి, అడ్వైజెస్ ఇవ్వచ్చు, కమాండ్స్ ఇవ్వచ్చు, ఆర్డర్స్ ఇవ్వచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డి, ఇంపరేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ అయిపోయింది. ఫోర్త్ వన్ చూడండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సెంటెన్స్లోనే ఉండిపోయింది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అందరు ఈజీగా గుర్తుపట్టేస్తారు, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కాబట్టి ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని. సో ఒకసారి బాగా చూడండి, ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అవుతాయి. నెక్స్ట్ వన్, దీస్ సెంటెన్సెస్ ఎండ్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్. నెక్స్ట్ వన్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. చివర చూడండి, ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది, ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా అనొచ్చు. సో వాట్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇంట్రాగేటివ్ అనుకోవచ్చు, కానీ చివరిలో ఏముంది? ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది కాబట్టి కాదు. కాబట్టి ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు. హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్, ఇక్కడ చూడండి హౌతో స్టార్ట్ అయింది కాబట్టి ఇంట్రాగేటివ్ అనుకుంటారు, కాదు. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ మార్క్ ఉంది కాబట్టి అక్కడ. సడన్గా వచ్చేటువంటి ఎమోషన్స్ కానీ, ఫీలింగ్స్ని కానీ, జాయ్ని కానీ, సాడ్నెస్ కానీ, సారో కానీ, సర్ప్రైజ్ కానీ, యాంగర్ కానీ, ఫియర్ కానీ, గ్రీఫ్ కానీ. గ్రీఫ్ అంటే భరించలేని బాధంగా, దానికి గ్రీఫ్ అంటారు. అలాంటివన్నీ ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ కూడా తెలియజేసేది ఏదిరా అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీకు నాకు తెలిసి ఓల్డ్ టెక్స్ట్ బుక్లలో హో, ఎర్, ఏ అని ఉన్నాయి. ఇంతకుముందు ఒక టేబుల్ దాకా ఇచ్చాడు. సేమ్ అలాగే వావ్ ఏంటని తెలియజేస్తుంది? సర్ప్రైజ్ అని తెలియజేస్తుంది. యురేకా డిస్కవర్ని తెలియజేస్తుంది. అలాస్ సాడ్నెస్ తెలియజేస్తుంది. బ్రావో కంగ్రాచులేట్ టు బ్రావరీ. నెక్స్ట్ వన్, హుర్రే జాయ్. ఉయ్ కాల్ డియరెస్ట్ వన్, ఎవరన్నా ఓయ్ అంటారు కదా, ఓయ్ అని. సో అలాగా. ఊప్స్ నెగిటివిటీ, అప్పా పోయింది, మిస్ అయిపోయింది అన్నట్టు. ఊప్స్ క్యాచ్ మిస్ అవుతుంటే ఊప్స్ అయ్యో అట్లా. నెక్స్ట్ వన్. సో ఇవి సెంటెన్సెస్ చూడండి, ఇక్కడ ఈ సెంటెన్సెస్ చివర కూడా ఫుల్ స్టాప్ ఉంటుంది, కానీ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సినది ముందర ఏముంది? వావ్. ఇవన్నీ ఏంటివి? ఎమోషన్స్ తెలియజేసేటివి, మన యొక్క ఫీలింగ్స్ని తెలియజేసేటివి. ఇప్పుడే చెప్పినాను వావ్ అంటే ఏమొచ్చింది అని, సర్ప్రైజ్. సో వావ్ తర్వాత ఏమొచ్చింది? ఎక్స్క్లమేటరీ మార్క్. నెక్స్ట్ పంక్చువేషన్ మార్క్స్కి సంబంధించి ఒక టాపిక్ చెప్పినప్పుడు ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ పెట్టాలి మనం ఎక్స్క్లమేటరీ మార్క్స్, క్వశ్చన్ మార్క్స్ ఎక్కడ పెట్టాలి, నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామర్స్ అని ఆ టాపిక్ వచ్చినప్పుడు అవన్నీ చెప్తాము. సో ఇది బ్రావో, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్, నువ్వు సాధించావురా అని చెప్పినప్పుడు బ్రావో. అలాస్ ఈ డైడ్ ఎస్టర్డే, చనిపోయాడు అతను పాపం, అయ్యో అని. హుర్రే ఐ గాట్ ది జాబ్, హుర్రే నాకు జాబ్ వచ్చింది రో అని ఎగురుతారు కదా, అది పరిస్థితి. సో నెక్స్ట్, సెంటెన్స్ హ్యాస్ నో స్ట్రక్చర్. సెంటెన్స్ దీనికి స్ట్రక్చర్ అనేదే ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇలా సెంటెన్స్ ఇచ్చి విచ్ ఇస్ ది కరెక్ట్ సెంటెన్స్ అని కూడా క్వశ్చన్ అడగవచ్చు. నెక్స్ట్ వన్, ఈ సెంటెన్స్ ఏ రూపమ్మా? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు వీటిని. ఏ సెంటెన్సెస్ అంటారు? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటారు. నెక్స్ట్ వన్, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. వాట్ అన్ ఇంట్రెస్టింగ్ మూవీ ఇట్ ఈస్, హౌ వండర్ఫుల్ దే ఆర్, వాట్ అన్ ఐడియా, హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్, వాట్ ఏ బ్యూటిఫుల్ రోజ్ ఇట్ ఈస్. ఎందుకు ఈ సెంటెన్సెస్ రాశాను అంటే కన్నా కొన్ని ఎగ్జామ్స్లలో ప్రీవియస్ పేపర్లలో ఈ యొక్క ఎగ్జాంపుల్స్ డైరెక్ట్గా వచ్చి పడినాయి. అప్పుడు ఏ సెంటెన్స్ అని గుర్తించడానికి కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఉంది కాబట్టి ఈజీగా గుర్తిస్తారు. కాకపోతే ఇక్కడ వాట్, హౌ, వాట్ అని వచ్చినప్పుడు అందరు ఏమనుకుంటారు అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అనుకుంటారు. అందుకోసం డైరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది లాస్ట్లో, స్టార్టింగ్లో చూసుకోవాలి. నెక్స్ట్ గమనిక చూడండి, వాట్, హౌలతో సెంటెన్స్ మొదలవుతున్నాయి అని ఇవి ఇంటరాగేటివ్లుగా పరిగణలోకి తీసుకోకూడదు. కారణం ఏంది? వాక్య చివరన ఏముంది? ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఉంది. సో అది ఆ యొక్క ఫోర్త్ టైప్. లాస్ట్ వన్ చూడండి, ఆప్టేటివ్ సెంటెన్సెస్. ఇది ఇప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ అవుతూ ఉంది. సో ఇంతకుముందే ఉండింది, కాకపోతే ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. విషెస్ అన్నీ కూడా ఇక్కడ చూడండి. విషెస్, ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్, హ్యాపీ జర్నీ, ఇవన్నీ ఏ సెంటెన్సెస్? ఆప్టేటివ్ సెంటెన్సెస్. ఏవే ఉన్నాయి చూడండి. విషెస్ కానీ, గ్రీటింగ్స్ కానీ, బ్లెస్సింగ్స్ కానీ, గ్రాటిట్యూడ్ కానీ, కర్స్ కానీ, అపాలజీస్ కానీ, ప్రేయర్స్ కానీ, హోప్ వంటి వాక్యాలన్నింటినీ కూడా ఏ సెంటెన్సెస్ అంటున్నారు? ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటున్నారు. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ రాసాము. విషెస్, ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్, ఇవి సెంటెన్సెస్ ఇచ్చాయంటే ఇంకా మనకేం ఆలోచించాల్సిన పనిలే. ఆప్టేటివ్ సెంటెన్స్ అనే ఆప్షన్ కనపడితే ఆప్టేటివ్ సెంటెన్సెస్, అది లేకుండా ఓన్లీ ఇట్లా వచ్చిందంటే కన్నా ఎక్స్క్లమేటరీ మార్క్ కనపడుతుంది కాబట్టి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అయిపోతాయి.
అది ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్, హ్యాపీ జర్నీ, గుడ్ లక్, హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ వన్ గ్రీటింగ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, ఇవన్నీ కూడా ఏమవుతాయి ఆప్టేటివ్ సెంటెన్సెస్ అవుతాయి. నెక్స్ట్ వన్ బ్లెస్సింగ్స్. మే అను పదముతో వాక్యం ప్రారంభమై వాక్యం చివరన ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ ఏదాంతో స్టార్ట్ అయింది, మేతో, బ్లెస్సింగ్స్ దీవించడం. మే లివ్ లాంగ్, ఇది లాంగ్ మిస్ అయింది, లాంగ్, లివ్ లాంగ్ నువ్వు జీవించాలి అని. సో లాస్ట్లో ఏముంటుంది ఎక్స్క్లమేటరీ మార్క్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ, నీ యొక్క కళలన్నీ నిజం కావాలి అని బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. మే యూ సక్సీడ్ ఇన్ ఆల్ యువర్ ఎండివర్స్, మే గాడ్ హ్యావ్ మెర్సీ ఆన్ యూ, ఇవన్నీ కూడా ఏమవుతాయి బ్లెస్సింగ్స్ అవుతాయి. నెక్స్ట్ వన్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ఎలా, అవన్నీ ఏంటివి, థ్యాంక్ యూ ఎక్స్క్లమేటరీ మార్క్, థ్యాంక్స్ తర్వాత కూడా ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండాలి, మిస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఎక్స్క్లమేటరీ మార్క్, వెరీ కైండ్ ఆఫ్ యూ, ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటివి గ్రాటిట్యూడ్. ఎప్పుడైనా కానీ కృతజ్ఞత తెలియజేసినప్పుడు ఈ సెంటెన్సెస్ అన్ని వాడతాం కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి ఆప్టేటివ్ సెంటెన్సెస్ అవుతాయి. నెక్స్ట్ వన్ ప్రేయర్స్, ప్రేయర్ చేసినప్పుడు మే అనే పదంతోనే స్టార్ట్ అవుతాయి. మే గాడ్ బ్లెస్ యూ, ఇందాక చెప్పినదే మే గాడ్ బ్లెస్ యూ, బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు, ప్రేయర్ అనుకోవచ్చు. మే గాడ్ గివ్స్ యూ గుడ్ హెల్త్, సో అది కూడా ఏమవుతుంది ప్రేయర్స్. మనకి ఏదైనా కానీ ఈ సెంటెన్స్ కనపడింది అంటే కన్నా ఖచ్చితంగా అది ఏ సెంటెన్స్ అవుతుంది ఆప్టేటివ్ సెంటెన్స్ అవుతుంది. అది ప్రేయరా బ్లెస్సింగ్ అనేది కాదు, మెయిన్ మనకి సెంటెన్స్ ఏంటి, కర్స్ శాపం. స్టార్ట్ విత్ మే, ఇది కూడా ఏమవుతుంది మేతోనే స్టార్ట్ అవుతుంది. కాకపోతే మే యూ డై, నువ్వు చనిపోవాలరా అని కోరుకున్నాను. మే గాడ్ పనిష్ యూ, ఆ దేవుడు నేను శిక్షిస్తాడు అన్నట్టుగా ఇవన్నీ కూడా ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా ఏమవుతాయి ఆప్టేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ హోప్, ఆశించడం. గెట్ వెల్ సూన్, నీకు ఏమన్నా అయితే కానీ ఎవరైనా వచ్చి గెట్ వెల్ సూన్, తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్తారు కదా, అలాగా ఇది హోప్. హ్యావ్ ఏ స్పీడీ రికవరీ, చాలా స్పీడ్గా రికవరీ కావాలరా నువ్వు అని చెప్పడం. నెక్స్ట్ వన్ నేను ఆశిస్తున్నాను అని. ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి చూడండి. చూస్ ది నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటన్నా నాట్, మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి నాట్. సెంటెన్స్ ఎండ్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్. సో సెంటెన్స్ అనేది ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అయితే అది ఖచ్చితంగా ఏమవుతుంది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ అది అవుతుందా కాదు. ఇక్కడ ఏమొచ్చింది నాట్ కరెక్ట్ స్టేట్మెంట్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఆడేముంది నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. సో సెంటెన్స్ ఇంటిమేట్స్ జాయ్ ఎంజాయ్మెంట్, కరెక్టే కదా, జాయ్ని తెలియజేస్తుంది, ఎంజాయ్మెంట్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఎమోషన్స్ ఫీలింగ్స్, మన యొక్క సారోని కానీ సాడ్నెస్ కానీ అన్నీ తెలియజేసేది ఏది ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఇది కూడా కరెక్టే కాబట్టి అది. నెక్స్ట్ వన్ సెంటెన్స్ హ్యావ్ నో స్ట్రక్చర్. సెంటెన్స్కి స్ట్రక్చర్ ఉంటుందా, నేను ముందే చెప్పినాను ఒక రూల్ ఉందని. సో ఆ రూల్ ఇటు ఇచ్చినాడు అనుకోండి మీరు గుర్తించాలా, అందుకోసమే ఖచ్చితంగా రూల్స్ అనేటివి నేర్చుకోవాలి. సో ఇది కూడా ఖచ్చితమే కరెక్టే, అది కూడా. ఇక్కడ ఏమడిగాడు నాట్ కరెక్ట్ అడిగినాడు. నెక్స్ట్ వన్ సెంటెన్స్ ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయా కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇది ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎంటర్ అవుతాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది డి. నెక్స్ట్ వన్ చూజ్ ఆప్టేటివ్ సెంటెన్స్. సో ఇక్కడ చూడండి, డోంట్ వేస్ట్ వాటర్, ఐ లైక్ మ్యాంగో, డూ యూ లైక్ మూవీస్, ఆల్ ది బెస్ట్. ఇక్కడ చూడండి ఫస్ట్ చూడండి డోంట్ వేస్ట్ వాటర్, ఒక సజెషన్ అడ్వైజ్, అదేమవుతుంది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఐ లైక్ మ్యాంగో కామన్గా చెప్పిన స్టేట్మెంట్ అది సెంటెన్స్. సో అదేమవుతుంది డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది. డూ యూ లైక్ మూవీస్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్, సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది అది. సో నెక్స్ట్ వన్ ఆల్ ది బెస్ట్, ఇందాకనే చెప్పినాను ఆప్టేటివ్ సెంటెన్సెస్లో విషెస్ గ్రీటింగ్స్ అవన్నీ కూడా ఏమవుతాయని చెప్పినాను ఆప్టేటివ్ సెంటెన్స్. కాబట్టి ఇక్కడ ఏమైంది సో ఆల్ ది బెస్ట్ అనేది ఆప్టేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది డి. నెక్స్ట్ వన్ ఇవి ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నటువంటి 5 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మీకు. సో ఇది డైరెక్ట్గా మీకు ఇంతకుముందు ఇచ్చినటువంటి టెట్ పేపర్లో వచ్చాయి. చూస్ ది సెంటెన్స్ దట్ ఈజ్ అన్ ఇంటరాగేటివ్. కింద ఇచ్చినటువంటి వాటిలో ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏది, మనకు తెలుసు రూల్స్ నేర్చుకున్నాం కాబట్టి బేసిక్ రూల్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఖచ్చితంగా ఉండాలా, క్వశ్చన్ మార్క్తో ఉండాలా, వేర్తో కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఆన్సర్ అయితే డైరెక్ట్గా 2కి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఒకసారి మళ్ళీ చూసుకోవాలి. బ్రింగ్ ద బుక్, నో, బ్రింగ్ ద బుక్ అనేది ఒక ఆర్డర్. నెక్స్ట్ ఐ లవ్ దిస్ సాంగ్, మామూలు డిక్లరేటివ్ సెంటెన్స్. ప్లీజ్ కాల్ మీ లేటర్, రిక్వెస్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. కాబట్టి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏమవుతుంది వేర్ డిడ్ యూ ఫైండ్ దిస్, ఎందుకు క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది ప్లస్ వేర్తో స్టార్ట్ అయింది సబ్జెక్ట్. నెక్స్ట్ వన్ సెకండ్ క్వశ్చన్ చూడండి మీరు. చూస్ ది సెంటెన్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు గివ్ ఏ సజెషన్.
కింద ఇచ్చిన వాటిలో సజెషన్స్ ఏంటి? నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ చూడండి. ఐ వుడ్ లవ్ టు, ఓ దట్స్ ఎ గుడ్ ఐడియా, హార్టీ కంగ్రాచులేషన్స్, వి షుడ్ బెటర్ గో టు ఏ మూవీ. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే కన్నా మనము సజెషన్ ఏమన్నాడు, ఐ హ్యావ్ లవ్ టు, ఏది అది కాదు, అస్సలు కాదు. ఓ దట్స్ ఏ గుడ్ ఐడియా, అసలు చూడండి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది, కాదు. హార్టీ కంగ్రాచులేషన్స్, విషెస్ ఆప్టేటివ్ సెంటెన్సెస్ కానే కాదు. సో వి షుడ్ బెటర్ గో టు ఏ మూవీ, మనము మూవీకి వెళ్తే బాగుంటుంది కదా, వెళ్దామా అని ఒక సజెషన్ ఇవ్వడం. నెక్స్ట్ వన్, చూస్ ది సెంటెన్స్ టైప్ దట్ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. సో ఇన్స్ట్రక్షన్స్ కానీ రిక్వెస్ట్ కానీ చెప్పేటువంటి సెంటెన్సెస్ ఏంటివి? మనం మామూలు తెలిసిపోయింది ఇంకా ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్సెస్, డిక్లరేటివ్ సెంటెన్సెస్ కాదు, ఎక్స్క్లమేటరీ కాదు, ఇంటరాగేటివ్ కాదు, ఇంపరేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ వన్, చూస్ ది సెంటెన్స్ టైప్ దట్ ఆఫెన్ ఎక్స్ప్రెసెస్ ఎగ్జైట్మెంట్. ఎగ్జైట్మెంట్ని తెలియజేసేది, మన యొక్క ఎమోషన్స్ తెలియజేసేది, ఫీలింగ్స్ తెలియజేసేది. సో ఎప్పుడైనా సరే ఈ పదం కనిపించిందంటే ఎగ్జైట్మెంట్ కానీ, ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ కనపడితే చెప్పే సెంటెన్సెస్ ఏంటివి? ఇక చూడండి, ఇంపరేటివ్ సెంటెన్సెస్, సారీ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అన్నీ కూడా మన యొక్క ఫీలింగ్స్ను, ఎమోషన్స్ను, ఎంజాయ్మెంట్స్ను, ఎగ్జైట్మెంట్స్ను తెలియజేసేటివే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. వావ్, బ్రావో, అలాస్, ఇట్లా. నెక్స్ట్ వన్, చూస్ ది ఫాలోయింగ్ విచ్ ఇస్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. నేను ఇంతకు ముందే చెప్పిన, మనం చదివేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ఇంతకు ముందు వచ్చినది ఎగ్జాంపుల్ ఇది. సో ఇక్కడ చూడండి, సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క ఫీచర్ ఏది కాదు, ఏది దీంట్లో చూడండి కాదు. దే టిపికల్లీ బిగిన్ విత్ ఇంటరాగేటివ్ వర్డ్స్. ఇంటరాగేటివ్ వర్డ్స్తో స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా. సో అది కరెక్ట్ స్టేట్మెంట్. దే యూజువల్లీ ఆస్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. దే ఎండ్ విత్ యాన్ ఎక్స్క్లమేషన్ మార్క్. సో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అన్నీ కూడా ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అవుతాయా? కాదు, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 3. నెక్స్ట్ వన్, చూస్ ది టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ టిపికల్లీ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. సో క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యేటువంటి సెంటెన్సెస్ ఏవి అన్నారు. సో డిక్లరేటివ్ అవుతుందా? ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఏదంతా ఎండ్ అవుతుంది? ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అవుతుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ దేంతో ఎండ్ అవుతుంది? ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. కానీ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అన్నీ కూడా దేంతో ఎండ్ అవుతాయి? క్వశ్చన్ మార్క్తో. ఆన్సర్ ఏమవుతుంది? 4th వన్. నెక్స్ట్ వన్, కాబట్టి బేసిక్ రూల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. చూస్ ది టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్స్ను, మన ఫీలింగ్స్ను తెలియజేసేది ఏంటి? డిక్లరేటివ్ సెంటెన్సా? కాదు. సో ఇంపరేటివ్ సెంటెన్సెసా? కాదు. ఇంటరాగేటివ్ సెంటెన్సెసా? కాదు. మోస్ట్లీ ఏంటి? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. నేను ఇందాకనే చెప్పిన ఎమోషన్స్, ఫీలింగ్స్, ఎగ్జైట్మెంట్స్ ఇవన్నీ వస్తే ఖచ్చితంగా ఏమవుతాయి అని చెప్పినాను? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అవుతాయి. మన ఫీలింగ్స్ను తెలియజేసేదే అది. సో రూల్స్ నేర్చుకుంటేనే ఇవి చేయగలుగుతాం. సెంటెన్స్ ఇచ్చి ఇదేంటి అడిగేది పోయాయి, తర్వాత ఇప్పుడు అన్ని రూల్స్ అడుగుతున్నారు. సో నెక్స్ట్ వన్, చూస్ ది టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఏ డైరెక్ట్ కమాండ్ ఆర్ ఇన్స్ట్రక్షన్. సో కమాండ్ ఇచ్చేది ఏంటి? ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటివి ఏ సెంటెన్సెస్ అన్నారు? ఇంపరేటివ్ సెంటెన్సెస్. అంతే. డిక్లరేటివ్ సెంటెన్సా? కాదు. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెసా? కాదు. ఎమోషన్స్ చెప్పేటివి. ఇంటరాగేటివ్ సెంటెన్సెసా? కాదు. ఇంటరాగేషన్. ఉండేది ఏంటి? ఇంపరేటివ్ సెంటెన్సెస్. మనం చెప్పే ఆర్డర్, కమాండ్స్, రిక్వెస్ట్, నెక్స్ట్ అడ్వైజ్, ఇన్స్ట్రక్షన్స్, సజెషన్స్ ఇవన్నీ కూడా ఏమొస్తాయి? ఇంపరేటివ్ సెంటెన్సెస్లో వస్తాయి. నెక్స్ట్ వన్, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్లే. మీరు అవన్నీ బాగా అబ్జర్వ్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. అన్నీ తీసుకొచ్చి ఒక చోట ఏర్పాటు చేయడం జరిగింది. పిక్అవుట్ ది నెగటివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఆప్షన్స్ బిలో. ఇక్కడ చూడండి, డిక్లరేటివ్ సెంటెన్స్ అని డైరెక్ట్ పోతారు. నెగిటివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ మనం బాగా క్వశ్చన్ చదవాలి. అందుకోసమే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటేనే మనం డిక్లరేటివ్ సెంటెన్స్ ఇదే ఓకే కదా అని వెళ్ళిపోతాం. కాదు, అక్కడ చదవాల్సింది ఏంటి? నెగిటివ్ డిక్లరేటివ్ సెంటెన్సెస్. నేను మొదట్లో స్టార్టింగ్లో చెప్పినాను, డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఎన్ని రకాలు? 2, పాజిటివ్, నెగిటివ్. పాజిటివ్లో నో నాట్ ఉండదు, నెగిటివ్లో నో నాట్ ఉంటుంది అని చెప్పిన. ఇక్కడ చూడండి, హీ లైక్స్ మిర్చి బజ్జీస్. దీంట్లో నో కానీ నాట్ కానీ ఉందా? లేదు. డిక్లరేటివ్ సెంటెన్సే కరెక్టే, కానీ అడిగిన క్వశ్చన్ ఏంటి? నెగిటివ్ సెంటెన్సెస్. సో ఇక్కడ చూడండి, మిర్చి బజ్జీస్ హీ లైక్స్. అసలు అది ఎలా ఉంది? అక్కడ ప్రొనౌన్ ముందుకు వెళ్ళిపోయింది, అసలు కానే కాదు అది సెంటెన్స్. నెక్స్ట్ వన్,
హీ డస్ నాట్ లైక్ మిర్చి బజ్జీస్. చూడండి ఇక్కడ డస్ నాట్, మనకు కావాల్సింది ఏంటి? నెగిటివ్ సెంటెన్స్. సో నెగిటివ్ సెంటెన్స్ వచ్చింది కదా, నాట్ కనపడింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫుల్ స్టాప్ వచ్చింది. నాట్ కనపడిన వెంటనే అదే అనుకోకూడదు, ముందు ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్ చూసుకోవాలా, తర్వాత ఏంట్లో ఫుల్ స్టాప్ చూసుకోవాలా, బేసిక్ రూల్స్ అన్ని గుర్తుకు రావాలా మనకి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా? 3. డస్ హీ లైక్ మిర్చి బజ్జెస్? క్వశ్చన్, అది క్వశ్చన్ కాబట్టి ఇంటరాగేటివ్ సెంటెన్స్ కానే కాదు. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ది ఎమోటివ్ ఫంక్షన్ ఎగ్జాంపుల్. నేను ఇక్కడ చెప్తున్న ఎమోషన్స్, ఫీలింగ్స్, జాయ్స్ ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ తెలియజేసేటివే, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ తెలియజేసేటివే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎమోషన్కి సంబంధించి మాత్రమే ఇచ్చినాడు. సో ఇక్కడ సెంటెన్స్ చదవండి, చదివితే బాగా అబ్జర్వ్ అవుతుంది. ఐ కాంట్ బిలీవ్ వీ ఓన్ ది మ్యాచ్. కెన్ యూ హెల్ప్ మీ విత్ మై హోంవర్క్? వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్, ప్లీజ్ ఓపెన్ ద డోర్. ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం దీనికి ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఇది. ఆన్సర్ నెంబర్ 1. బాగా చూడండి, ఇక్కడ ఎమోషన్ ఏది? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అన్నీ కూడా ఎమోషనే కదా. కాబట్టి ఇక్కడ చూడండి, ఐ కాంట్ బిలీవ్ వీ ఓన్ ది మ్యాచ్. అసలు నేను ఊహించలేకపోతున్నాను, ఈ మ్యాచ్ నేను గెలుస్తాను అసలు అనుకోలేదు. ఎమోషన్, ఎగ్జైట్ అవుతున్నాడు, ఎగ్జైట్మెంట్ తెలియజేస్తుంది. కాబట్టి ఆన్సర్ అదే అవుతుంది. కెన్ యూ హెల్ప్ మీ? అది ఇంటరాగేషన్, అంత ఏం లేదు. ఎగ్జైట్మెంట్, ఎమోషన్ తెలియజేస్తుందా? లేదు. కాబట్టి ఆన్సర్ అది 1. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ ఒక స్టేట్మెంట్ అది. నెక్స్ట్ వన్, ప్లీజ్ ఓపెన్ ద డోర్, రిక్వెస్ట్ చేసినాడు, అవన్నీ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఐ కాంట్ బిలీవ్ వీ ఓన్ ది మ్యాచ్. మనం చదువుకుంటే అర్థమవుతుంది, అది ఎమోషన్ తెలియజేస్తుంది, నేను అసలు గెలుస్తామని ఊహించలేదు అని. నెక్స్ట్ వన్, చూస్ ది సెంటెన్స్ దట్ ఈజ్ అన్ ఇంటరాగేటివ్. కింద ఇచ్చినటువంటి వాటిల్లో ఏది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని మనకు తెలిసిందే. క్వశ్చన్ మార్క్ కనపడింది, ఇంకా ఆల్రెడీ కనపడుతూనే చెప్పేయచ్చు ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి 2. నెక్స్ట్ వన్, ఐ డోంట్ లైక్ ఇట్, నాకు ఇష్టం లేదు. సో ఇది ఏమవుతుంది? ఏ నెగిటివ్ క్వశ్చనా, ఏ పాజిటివ్ క్వశ్చనా, ఏ నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్సా, ఏ నెగిటివ్ స్టేట్మెంటా? ఏ నెగిటివ్ స్టేట్మెంట్. క్వశ్చన్ మార్క్ ఉందా? లేదు. క్వశ్చన్ అన్నాడు కాబట్టి పాజిటివా నెగిటివ్ అన్నప్పుడు క్వశ్చన్ మార్క్ ఉందా? లేదు. నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అన్నాడు. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటేనే చెప్పాలి, ఇంకా ఆర్డర్స్, కమాండ్స్, సజెషన్స్, రిక్వెస్ట్ అవన్నీ ఏమైనా ఉన్నాయా? లేదు. ఐ డోంట్ లైక్ ఇట్ ఏ నెగిటివ్ స్టేట్మెంట్. సో ఇది జస్ట్ లైక్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్ లాగా. సో నెగిటివ్. ఎందుకు చెప్తా నెగిటివ్ అని? నాట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ వన్, డిడెంట్ యూ హియర్ ది క్యాట్ మ్యూయింగ్? మియావింగ్, మియావ్, మియావ్, మియావ్. సో మియావ్. సో ఇక్కడ చూడండి అన్న, సో ఇది ఏ నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్సా, ఏ నెగిటివ్ స్టేట్మెంటా, ఏ పాజిటివ్ క్వశ్చనా, ఏ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సా? ఎవరు చెప్తారో చూద్దాం మరి. ఆన్సర్ కామెంట్ తెలియజేయండి మరి. సో ఆన్సర్ వచ్చేసరికి మోస్ట్లీ అందరు చెప్పగలిగేది క్వశ్చన్ మార్క్ ఉంది, డిడ్ ఉంది, హెల్పింగ్ వర్క్తో స్టార్ట్ అవుతా ఉంది. నెక్స్ట్ నెగిటివ్ కావాల్సింది నాట్ ఉంది. సో అందరికి అర్థమైపోయింది ఇప్పటికే. ఆన్సర్ వచ్చేసరికి 4th వన్, ఏ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో నెక్స్ట్ వన్, ఇది బాగా అబ్జర్వ్ చేయాల్సినది, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇది ఇక్కడ చెప్పాల్సి వచ్చిందంటే, నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పిన సబ్జెక్టు ప్లస్ పక్కన డూ కానీ, డజ్ కానీ, డిడ్ కానీ వస్తుంది, దాని పక్కన వర్బు V1 రూపంలో ఉంటుంది అని. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ చూడండి, డిడ్ ప్లస్ V1 రూపం ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, డిడ్ పక్కన V1 రూపం, సా అనేది వర్బు, ఇదేముంది V2, సి సా సీన్, కాబట్టి V2 కాదు, ఇది కాదు. డిడ్ ప్లస్ సి, కాబట్టి ఇదే ఆన్సర్, కరెక్ట్ అది. సో ది చైల్డ్ డిడ్ నాట్ సీ ద జియాంట్ కమింగ్. సో దాన్ని ఏం చేస్తున్నారు? ఇంటరాగేటివ్ సెంటెన్స్ లాగా మార్చమన్నాడు. మార్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ అనేది ఏమవుతుంది? ముందుకు వస్తుంది. సబ్జెక్ట్ అనేది తర్వాతకి వెళ్ళిపోతుంది. ది చైల్డ్ అనేది తర్వాతకి వెళ్ళిపోతుంది. డిడ్ అనేది యువతలకి వెళ్ళిపోతుంది. సీనే వస్తుంది. మార్చకూడదు, ఎప్పటికీ కూడా మార్చకూడదు. సి ఎందుకు? రూల్ ఉంది మనకు. డిడ్, డూ, డజ్, డిడ్ ప్లస్ V1 వస్తుంది. వాటి తర్వాత ఏమొస్తుంది? V1 రూపమే రావాలి వర్బు. నెక్స్ట్ వన్, లుక్ హౌ టాల్ ద ట్రీస్ హ్యాస్ గ్రోన్. అబ్బా చూడు ఆ ట్రీ ఎంత బాగా పెరుగుతుందో. ఏదో చెప్పండి, ఇది చూడండి. ఇంపరేటివ్ సెంటెన్సా, WH క్వశ్చన్, పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్? ఆన్సర్ చెప్పండి కామెంట్లో. యాన్ ఇంపరేటివ్ సెంటెన్స్. లుక్ చూడు, ఒక ఆర్డర్ వేసినట్టు, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? యాన్ ఇంపరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, ఆన్సర్ 1. నెక్స్ట్ వన్, 9.
డోంట్ ఈట్ టూ మెనీ బిస్కెట్స్. చెప్పచ్చు, అర్థమైపోయింది. ఇంకా ఎక్కువ బిస్కెట్స్ తినొద్దురా బాబు అని. ఇక్కడ ఏమవుతుంది, మేక్స్ ఏ స్టేట్మెంటా? కాదు. ఆస్క్ ఏ క్వశ్చనా? అస్సలు కాదు. మేక్స్ యాన్ ఎక్స్క్లమేషనా? కాదు. సో ఏమవుతుంది మా ఆన్సర్? ఎక్స్ప్రెస్ ఏ కమాండ్. కమాండ్ చేస్తుంది, ఏ బిస్కెట్స్ ఎక్కువ తినొద్దు అని. నెక్స్ట్ వన్, లెండ్ మీ యువర్ బుక్ ప్లీజ్. లెండ్ అంటే అప్పు తీసుకోవడం అనమాట, బారోయింగ్. ది అబోవ్ సెంటెన్స్ ఈస్ ఏ కమాండా, రిక్వెస్టా, అండ్ ఎంట్రీటా, ఏ విష్. ఏమవుతుంది ఇక్కడ చూడండి, లాస్ట్లో ఏముంది? ప్లీజ్. ముందర చూసుకోవాలా వెనకాల చూసుకోవాలా సెంటెన్స్? ఇక్కడ చూడండి, లాస్ట్లో ఉంది ప్లీజ్ అనేది. ప్లీజ్ అని కనబడితేనే మనం చెప్పాలి, ఇంకా ఖచ్చితంగా అది ఏమవుతుంది? రిక్వెస్ట్. నేను ఇందాక చెప్పినా కదా ఇవ్వచ్చు అని. సెంటెన్సెసే కాదు, ఇది ఏ సెంటెన్స్ అని అడగడమే కాదు, ఆ సెంటెన్స్ లోపల ఉన్నటువంటి ఆర్డరా, కమాండా, రిక్వెస్ట్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది? రిక్వెస్ట్. నెక్స్ట్ వన్, చూస్ ది సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ అన్ ఆర్డర్. సో ఈ కింద ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో ఏది ఆర్డర్ తెలియజేస్తుంది? సెంటెన్సెస్లో కుడ్ యూ షట్ ది డోర్, కుడ్ యూ షట్ ది డోర్ కొంచెం రిక్వెస్ట్ అడిగినట్టు అది కాదు. డోంట్ షౌట్, గట్టిగా అరచొద్దు, అదే ఆన్సర్. ప్లీజ్ లెట్ మీ డూ మై వర్క్, మళ్ళీ చదవాలి, అన్నీ చూసుకోవాలి, అదొకటే కదా అని డైరెక్ట్ పోకూడదు. మే ఐ కమిన్ ప్లీజ్, రిక్వెస్ట్ చేయడం. మే ఐ కమిన్ పర్మిషన్ అడుగుతున్నాడు అక్కడ. ప్లీజ్ లెట్ మీ డూ మై వర్క్, ప్లీజ్ రిక్వెస్ట్ చేయడం, నాకు వర్క్ చేసి పెట్టవా. డోంట్ షౌట్, ఏ గట్టిగా అరచొద్దు, అదే ఎక్స్ప్రెస్ అన్ ఆర్డర్ తెలియజేయడం. నెక్స్ట్ వన్, లాస్ట్ క్వశ్చన్. మాలా లైక్స్ మిల్క్. మాలా లైక్ చేస్తుందంట దేన్ని? మిల్క్. ఎలా చూడండి ఇక్కడ, చూస్ ది ఆప్షన్ దట్ ఈస్ ది నెగిటివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఆఫ్ ది గివెన్ సెంటెన్స్. చూడన్న, దీన్ని నెగిటివ్ డిక్లరేటివ్ సెంటెన్స్గా మార్చమన్నాడు. ఇది డిక్లరేటివ్ సెంటెన్స్ అని అర్థమైపోయింది. సబ్జెక్ట్ ఉంది, నెక్స్ట్ లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంది, సో ఒక స్టేట్మెంట్ అయిపోయింది కాబట్టి ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. దీన్ని ఏ విధంగా మార్చాలంట? నెగిటివ్ స్టేట్మెంట్గా మార్చాలంట. చూడండి ఇక్కడ, మాలా డజంట్ లైక్ మిల్క్. నేను ఎప్పుడు మీకు ఒకరు ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పిన, సబ్జెక్టుకు మరియు వర్బుకు మధ్యలో ఖచ్చితంగా ఏముండాలి? డూ కానీ డజ్ కానీ డిడ్ కానీ ఉంటుందని ఊహించుకోమని చెప్పిన. మనం కూడా ఊహించుకోవాలా. సో ఇక్కడ చూడండి, మాల అనేది ఏమవుతుంది? సింగులర్. ఇట్లా సింగులర్ వచ్చినప్పుడు ఏం పెట్టాలా? డూ పెట్టాలా, డజ్ పెట్టాలా, డిడ్ పెట్టాలా అంటే డజ్ పెట్టాలి. ఎందుకు? ఇక్కడ చూడండి, ఎస్ వచ్చింది, ప్రజెంట్ టెన్స్లో ఉంది అది సెంటెన్స్. కాబట్టి మాలా డజంట్ లైక్ మిల్క్, ఆల్రెడీ వచ్చేసింది కదా డజ్, కాబట్టి ఇక్కడ ఎస్ తీసేయాలి. అంతేకాదు ఇక్కడ నెగిటివ్గా చెప్పడం అన్నాడు, కాబట్టి ఏం పెట్టినాం ఇక్కడ? ఏంటి? నాట్. సో ఆన్సర్ వచ్చేసరికి 3. నెక్స్ట్ వన్, ఇక్కడ డిక్లరేటివ్ సెంటెన్స్నే నెగిటివ్గా మార్చమన్నాడు. మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఉంది. లాస్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మీ యొక్క టెక్స్ట్ బుక్స్లో నుంచి తీసుకురావడం జరిగింది. ఇది రీసెంట్గా 8th క్లాస్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చదివితే ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో డిక్లరేటివ్ సెంటెన్సెస్ అని, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని ఆల్రెడీ ఇచ్చారు 4 టైప్స్ అని. మనం ఎక్స్ట్రాగా ఒక ఆప్టేటివ్ సెంటెన్సెస్ అనేది కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నదే ఒక క్యాప్చర్ తీసి పెట్టుకున్నాము. సో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. దీన్ని మీరు తీసుకొని దీన్ని రాసుకుంటే ప్రతిదీ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. లాస్ట్లో రివిజన్కి ఈజీగా ఉంటుంది. అదే ఒక 2-3 సార్లు వీడియోని చూస్తే బాగా అర్థమవుతుంది. తర్వాత మనం రాసుకుంటే ఆ రాసుకునేది ఒక 5 minutesలో రివిజన్ చేసుకోవచ్చు, లాస్ట్ మూమెంట్లో ఏంటి పరిస్థితి అని. నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ అన్నీ రాయడం జరిగింది, ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్, ఇది కూడా మన బుక్లో తీసుకోవడం జరిగింది. ఇవి మన యొక్క ఎమోషన్స్. ఇవన్నీ కూడా మ్యాచింగ్ చేయమన్నాడు. దానికి ఆన్సర్లు ఇక్కడ చూడండి. ఫ్యూ, ఎక్, అర్చ్, ఎపీ, ఊప్స్, ఏ, ఇవన్నీ కూడా ఆన్సర్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫ్యూ అంటే ఏంటి? రిలీఫ్, అలారం, అర్చ్, పెయిన్, ఎపీ, డిలైట్. ఇవన్నీ మన యొక్క ఎమోషన్స్ తెలియజేసేటివి. సో ఇది కూడా రావచ్చు, చెప్పలేము, ఇలా కూడా అడగచ్చు. వాట్ ఈస్ ద ఎమోషన్? సో ఇది ఒక్కటి ఇస్తాడు, దాని యొక్క ఎమోషన్ ఏంటని అడుగుతాడు. సో ఫ్యూ అని ఇస్తాడు, అది రిలీఫా, అలారమా, పెయినా, డిలైటా, వాట్ ఈస్ ది కరెక్ట్ అని ఇక్కడ ఇవన్నీ ఒకసారి చూసుకుంటే తెలిసిపోతాయి. నెక్స్ట్ వన్, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం చెప్పినటువంటి అన్ని టైప్స్ ఓన్లీ 4 ఇచ్చాడు, 5th వన్ లేదు. 4 టైప్స్ అన్నింటినీ కూడా సింపుల్గా ఒక టేబుల్లో పొందుపరిచి మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఇవన్నీ ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నదే ఈ క్లిప్. సో డిక్లరేటివ్ సెంటెన్సెస్ యొక్క ఫంక్షను, పంక్చుయేషన్స్,
నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇక్కడ, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇచ్చి వాటిని పంక్చుయేట్ కూడా చేయమన్నాడు. అంటే పంక్చుయేట్ అంటే పంక్చుయేషన్ మార్క్స్ కరెక్ట్గా పెట్టమని, క్వశ్చన్ మార్క్ ఉన్న చోట క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటర్ మార్క్ దగ్గర ఎక్స్క్లమేటర్, ఫుల్ స్టాప్ దగ్గర ఫుల్ స్టాప్ అని పెట్టమన్నాడు. సో ఇవన్నీ కూడా ఆన్సర్స్ ఇక్కడే ఉన్నాయి కింద, ఒకసారి చూడండి. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. లెంగ్తీ అవుతుంది వీడియో అని చెప్పేసి ఇక్కడికి ఎగ్జిట్ అవుతామని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. సో ఇవన్నీ ఆన్సర్స్. సో ఆ పైన ఉన్నటువంటి సెంటెన్స్ రాసుకోవడం. ది మీటింగ్ స్టార్ట్స్ అట్ 10 AM ఇన్ ది కాన్ఫరెన్స్ రూమ్. సో వాట్ ఈస్ ద సెంటెన్స్? డిక్లరేటివ్ సెంటెన్స్, ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది, లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, వాట్ అన్ ఎగ్జైటింగ్ అడ్వెంచర్ ఇట్ వాస్. ఇదే రావచ్చు రేపు ఎగ్జామ్కి. ఇలా ఇచ్చి ఇది ఏ సెంటెన్స్ అని అడగచ్చు. అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. మనం అందరం వాట్ చూస్తాను ఏమనుకుంటాము? ఇంట్రాగేటివ్ అనుకుంటాం, కానీ కాదు. హౌ డిడ్ యూ సాల్వ్ ది ప్రాబ్లమ్ సో క్విక్లీ, కనపడుతుంది. ఇంకా క్వశ్చన్ మార్క్ ఉంది, హెల్పింగ్, అది మన యొక్క WHOస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇంట్రాగేటివ్. సో వాట్ ఈస్ ద వెదర్ ఫోర్కాస్ట్ టుడే అని, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. హౌ బ్యూటిఫుల్ ఈజ్ ది రెయిన్బో. సో ఎంత బాగుంది, అది ఎంత అందంగా ఉంది. సో ఇక్కడ చూడండి ఎక్స్క్లమేటరీ. క్లీన్ అప్ యువర్ రూమ్ బిఫోర్ డిన్నర్, ఇంపరేటివ్ సెంటెన్స్. స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ కూడా. సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్కి సంబంధించినటువంటి కొంత మ్యాటర్ ఇది అంతా కూడా. సో ఇక్కడికి టాపిక్ కంప్లీట్ అయ్యింది. ఇంకా ఏదైనా అనదర్గా ఉంటే దాన్ని కూడా నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను భవిష్యత్తులో నెక్స్ట్ వీడియోలో. సో నా యొక్క ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ.